వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. వైసీపీలో నేతల వలసలు ప్రారంభమయ్యాయి. కొందరు టీడీపీలోకి, మరికొందరు జనసేనలోకి వెళ్లేందుకు సిద్దమవుతున్నారు. ఏదో ఒక కారణం చెప్పి ఆ పార్టీ నుంచి బయటపడే మార్గాన్ని కీలక నేతలు వెతుక్కుంటున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే మద్దాళిగిరి పార్టీకి రాజీనామా చేయడంతో ఆ పార్టీలోని ఇతర కీలక నేతల్లోనూ అదే ఆలోచన మొదలైనట్టుగా తెలుస్తోంది. కాగా ఈ రాజీనామాల తంతు ఒక్క మద్దాళిగిరితో ఆగిపోయేలా లేదు. మరో టీడీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే కరణం బలరాం కూడా టీడీపీలోకి వెళ్లేందుకు రాయబారాలు నడుపుతున్నారని తెలుస్తోంది. కానీ టీడీపీలో ఆయన రాకపై ఎవ్వరూ ఆసక్తి చూపడం లేదు. వల్లభనేని వంశీ అసలు అడ్రస్ లేకుండా పోయారు. మరో ఫిరాయింపు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ టీడీపీ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నారని సమాచారం. వీరు మాత్రమే కాకుండా ఇంకా పలువురు నేతలు వారి వారి సోర్సెస్ ద్వారా ఇతర పార్టీలోకి జంప్ అయ్యేందుకు ప్రయత్నాలు ప్రారంభించారని తెలుస్తోంది. ఇక వైసీపీ ఎమ్మెల్సీలు కూడా కొందరు అధికారం రుచి చూడాలనుకుంటున్నారని తెలుస్తోంది. విపక్షంలో ఉంటే పోరాటాలు, నిరసనలు తప్ప ఏమీ ఉండదు. అందుకే అధికార కూటమిలో ఉంటే కనుక రాజకీయంగానే కాకుండా ఇంకా మరికొన్ని విషయాల్లో లబ్ది చేకూరుతుందన్న ముందు చూపు ఉన్న పలువురు ఎమ్మెల్సీలు పక్క చూపులు చూస్తున్నారని అంటున్నారు. ఈ క్రమంలో ఏకంగా 12 మంది వైసీపీ ఎమ్మెల్సీలు టీడీపీ వైపు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. 12 మంది అంటే బిగ్ నెంబర్ గానే చూడాల్సి ఉంటుంది. ఇదే జరిగితే 30 మంది దాకా ఉన్న వైసీపీ బలం శాసనమండలిలో ఒక్కసారిగా 18కి పడిపోతోంది. అదే టైంలో మ్యాజిక్ ఫిగర్ ప్రస్తుతం 28గా ఉన్నందున టీడీపీ కూటమి ఈ నెంబర్ను ఈజీగా చేరుకుంటుందని అంటున్నారు. ఇక టీడీపీ వ్యూహాలు ఎలా ఉన్నాయంటే శాసనమండలిలో చైర్మన్ మోషన్ రాజును దించి తమ పార్టీ వారిని గద్దెనెక్కించడం ద్వారానే మండలిలో బిల్లులు సులువుగా పాస్ చేసుకోవచ్చని ఆ పార్టీ నేతలు ఆలోచిస్తున్నారని సమాచారం. ఏది ఏమైనా ఈ ఆపరేషన్ తొందరగానే సాగుతుందని అంటున్నారు. వైసీపీకి బలమున్న చోటనే దెబ్బ కొట్టడం ద్వారా ఉభయ సభల్లో ఆ పార్టీని వీక్ చేయాలని టీడీపీ ప్రయత్నాలు చేస్తోందని అంటున్నారు. టీడీపీ అనుకున్నట్టుగా అన్ని సజావుగా సాగితే వైసీపీకి భారీ షాక్ తగలబోతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.